1000 మంది అప్లై చేసుకుంటే 100 మందికి మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళ ఏడికి పోవాలి, వాళ్ళందరూ కూడా లబ్ధిదారులే కదా, మరి వారికి రాలేదు. 2005 అదే కొత్త రేషన్ కార్డులు మేము కూడా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామండి. మాకు పబ్లిసిటీ చేసుకోవడం చేత కాదు, వీరికి ఉన్నంత పిఆర్ స్టంట్లు మాకు చేసే ఏమంటారు, మాకు అట్లాంటిది. ఎందుకంటే మేము చేసే ప్రభుత్వాలు చెప్పి పబ్లిసిటీలు చేసే ప్రభుత్వం కాదు గతంలో ఉన్నప్పుడు. అందుకనే దాని వల్లనే కొన్ని మైనస్ మేము అట్లా చెప్పుకోలేకపోవడం వల్లనే మేము ఓడిపోయినామని చెప్పేసి కొన్ని మేము ఎనలైజ్ చేసుకున్నాం, మాకు అర్థమైంది. ఎందుకంటే గతంలో ఎవరైతే సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నారో వారే అసెంబ్లీలో డైరెక్ట్ చెప్పారు 2016 నుంచి 2015-16 నుంచి 2020-23 వరకు 6 లక్షలకు పైగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి. మరి ఆయననే కదా ఒప్పుకున్నారు, ఇచ్చిర్రు అని చెప్పేసి. మరి మళ్ళీ అదే వేదికలో అదే మంత్రులు, అదే ఎమ్మెల్యేలు, అదే పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు 10 సంవత్సరాల పాటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడతారు. మరి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు? అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు చెప్పారు కదా, ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతారు కదా. మరి అదెంత కరెక్ట్ అయింది, ఇది ఎట్లా అబద్ధమైంది? సో ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2 BHK అని వాళ్ళు ఏమన్నారని నాణ్యత లేదు, దాంట్లో ఎవరు ఉంటారు, కుక్కలు కూడా ఉండే అని అన్నారు. మరి ఇప్పుడు ఎవరు పోయి ఉంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రజలకు ఇస్తుంది కదా, అట్లెట్లు ఇచ్చారు వాళ్ళు? మరి అంటే మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. వాళ్ళు కూడా చాలా సందర్భాలు క్రిటిసైజ్ చేశారు ప్రభుత్వాలు, చేసినాయి అని చెప్పారు, కాలేదని చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. దానికి చాలా సందర్భాలు మేము ఒప్పుకున్నవి కూడా ఉన్నాయి. మేము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు 100 పథకాలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 100 పథకాలలో 85% వరకు చేశారు, మిగతాది జరగలేదు. చేసే పరిస్థితిలో అవి కొన్ని ఇష్యూస్ ఉండే, దాన్ని ఎట్లా చేయాలి ఏంటిదని వాళ్ళు ఆలోచించే క్రమంలో కొద్దిగా డిలే అయింది అని మేము కూడా ఒప్పుకుంటున్నాం. సో వీరు అసలు ఏం చేయకపోయినా కానీ పబ్లిసిటీ కానివ్వండి, లేదంటే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి విపరీతంగా చేసుకుంటున్నారు. అంటే కేసీఆర్ చేసిన అప్పుకి మిత్తిలు కట్టుకుంటా ఉన్నానన్నారు. సరే ఎంత అప్పు చేసి 2 లక్షల పైగా అప్పు ఉండదు, 2-3 కోట్ల పైగా అప్పు ఉంది 10 సంవత్సరాలలో. 2 years లో వాళ్ళు 2 lakhs crores అప్పు వీలు చేసింది. ఎక్కడ ఏం కట్టినారు ఒకసారి చెప్పండి? 10 సంవత్సరాలు సెక్రటేరియట్ కట్టిండ్రు, కలెక్టరేట్ భవన్లు, మెడికల్ కాలేజెస్, పోలీస్ కమాండ్ కంట్రోల్, రోడ్స్ వేసిండ్రు, ఏమంటారు ఫ్లైఓవర్స్ కట్టినారు, ఆర్ఓబీస్, అట్లా ఎన్నో డెవలప్మెంట్ మీకు కనిపిస్తుంది అండ్ వెల్ఫేర్ కూడా కనిపిస్తుంది. మరి 20 months లో వీళ్ళు చేసిన ఓన్లీ ఇదే 4 ఇంత అప్పు తీసుకొని 20 నెలలు వీళ్ళు చేసింది ఇదేనా? ప్రధానమైన గ్యారంటీలు ఏంటి? వాళ్ళు ముఖ్యంగా చెప్పి అధికారంలోకి వచ్చింది మహిళలకి పెద్ద కోటీశ్వరులను చేస్తానన్నారు. అదే మహిళని ఇప్పుడు పట్టించుకుంటలేరు కదా. ఎవరైతే సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే హైడ్రాని తీసుకుపోయి వారి మీదికి జులుం చెలాయించి వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళని రోడ్ పాలైతే చేసిండు కదా. మరి ఇదే హైడ్రా ఎందుకు రేవంత్ రెడ్డి గారి తమ్ముడింటికి పోదు, మిగతా ఓఎస్ మన ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఎందుకు పోదు, ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎందుకు పోతుంది? మళ్ళీ ఇదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుపోయి కోట్లలో ఉన్న ప్రాపర్టీని పక్కకు పెట్టాలంట. ఈ నుంచే ఇంద్రమ్మ ఇల్లు 20-30 లక్షల ఇంట్లలో అంతమంది పెద్ద ఫ్యామిలీలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మూసి డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నారు, కానీ ఇంత ఏంటంటే ఆలోచన లేకుండా ప్లాన్ లేకుండా పోలేదు. వాళ్ళు కూడా ప్లానింగ్ ప్రకారమే ఎవరికి 2 BHK నీడెడ్ ఉంది, ఎవరికి కంపెన్సేషన్ నీడ్ ఉంది, ఆ భూమి వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఉంది, డబల్గా ఇప్పుడు ఇన్ కేస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అక్కడ వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. టీడీఆర్ అని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చిండ్రు. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకున్న ప్రాపర్టీ డబల్గా వాళ్ళు అమ్ముకోవచ్చు వేరే దగ్గర. సో అట్లాంటివి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అభివృద్ధి చేసింది 10 సంవత్సరాల పాటు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అభివృద్ధి పేరు మీద ప్రజలని అన్యాయంగా రోడ్ పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అయితే పోలీసు వాళ్ళని పెట్టుకుంటాడు, లేదంటే రౌడీలను పెట్టుకొని ప్రభుత్వం నడిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రభుత్వం మాత్రం నడుస్తలేదు. అడ్మినిస్ట్రేషన్ పూర్తి. ఇప్పుడు మనం సీతాఫలం మండికి వెళ్ళి మేము ఇప్పటికి వెళ్ళినా కూడా హేమ గారు బాగా చేసిందని చెప్తారంటారా? 100%. నేను ఒకటి చేయలేదు ఇప్పటిదాకా, నేను కూడా దానికి రిగ్రెట్ అవుతున్నాను. మా దగ్గర నాలా ఉంది, ఓవరాల్ గా ఆల్మోస్ట్ 1.5 kilometer ఉంటుంది. నేను గతంలో 2022లో సెకండ్ టైం అయినాక స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా ఉండే.
సో అన్ని చేసిన ఇప్పుడు ఎంత ఏం చేసినా కూడా అల్టిమేట్ గా వర్షాకాలం వచ్చేసరికి అందరికి ఇబ్బందులు అవుతాయి. ఓకే చాలా మనం వర్షాలు ఆపలేకపోవచ్చు కానీ కొంత మేరు మటుకు మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం. అప్పటికి మేము చాలా మటుకు మనం నాలా ప్రాంతాలలో కొద్దిగా డెవలప్మెంట్ చేసాము. అయినా కూడా పక్కనే ఉన్న ఇల్లులు కొద్దిగా వర్షాకాలానికి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో గతంలో కేటీఆర్ గారి చొరవతోటి, పద్మారావు గారి సపోర్ట్ తోటి స్టాండింగ్ కమిటీలో 9.95 crores నేను శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే శాంక్షన్ అయింది, టెండర్కి కూడా అయింది, కానీ కాంట్రాక్టర్స్ వచ్చి అక్కడ కొద్దిగా ఉన్న ఇబ్బందులు, ఎందుకంటే పక్కన ఇల్లులు ఉండడం, వర్కింగ్ స్పేస్ లేకపోవడం వల్ల రిపీటెడ్గా దాన్ని డిలే అవుతా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుతుంది అని అనుకుంటే కంప్లీట్గా దాని పాత వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఆ వర్క్ ఒక్కటి అయి ఉంటే నేను 100% చెప్తున్నా, 90% వరకు నేను అభివృద్ధి చేసినాను నేను గర్వంగా నేను చెప్పుకోగలుగుతా. ఆ ఒక్క వర్క్ తోటి నేను 80%లోనే ఆగిపోయినా. ఎందుకంటే అది అల్టిమేట్గా, ఎందుకంటే ఎంత వర్క్ చేసిన వర్షాకాలంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. నాలా ఓవర్ఫ్లో వల్ల వాళ్ళకి ఇళ్ళలోకి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పాడైపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. కనీసం ఆ వర్క్ చేస్తే నేను కాళ్ళ వరకే వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనిషి హాఫ్ మునిగే అంత ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. బట్ ఇప్పుడు ఇన్ని వర్షాలు పడ్డే నాకు ఇప్పుడు దాకా ఎక్కడ కంప్లైంట్స్ రాలేదు. చాలా బెటర్గా ఉంది మా ఏరియా. అది చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పి నేను సంతోషంగా అంటే నేను భావిస్తున్నా. కనీసం ఈ 6 నెలల టర్మ్ లోపల పని అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, సో హేమ గారిని అయితే సీతాఫలం మండి ప్రజలు మర్చిపోరు. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ టైం కూడా ఎక్కడ అవకాశం వచ్చినా మళ్ళీ గెలుస్తారు. హైట్రిక్ పార్టీ ఎక్కడ అవకాశం ఇచ్చినా, ఎక్కడ నుంచోమన్నా డెఫినెట్ గా నుంచుంటాం, పోటీ చేస్తాం, గెలుస్తాం. అది దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో పార్టీ మమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటది అనేది పార్టీ డిసైడ్ అవుతుంది. అండ్ కార్పొరేటర్ వరకే అనుకుంటుండ్రా, ఎమ్మెల్యే డిపెండ్స్. నేను అదే చెప్తున్నా, పార్టీ మమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకంగా ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అవకాశాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా మేము అకామిడేట్ చేస్తామని చెప్పేసి అదే మేము అదే అంటున్నాం కదా. పదవి కోసం పాకులాడే బదులు పేరు కోసం పాకులాడితే కనీసం ఆ పేరుతో మనం ఎక్కడ నుంచో పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. సో దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో పేరు సంపాదించుకోవడానికి మాత్రమే పని చేయాలి. ఇప్పుడు పదవులు అనేటివి ఎప్పుడు ఎక్కడైనా ఏ సమయంలో రావాల్సినప్పుడు వచ్చేస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే మేడం, అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హేమ గారు. అండ్ హైట్రిక్ గా ఈసారి ఎలక్షన్స్ టైంలో మళ్ళీ మీతోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డాక్టర్ హేమ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.